హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే ఏంటి మాకు తలనొప్పి అనుకుంటున్నారా? అవునండి, నిజంగానే ఫుల్ హెడేక్గా ఉంది. అందుకే మార్నింగ్ లేచి టీ చేస్తున్నాను. టైం అయితే 5:45 అట్లా అవుతుందండి. బాబుకి పాలు కాచి తాగడానికి గోరువెచ్చగా నీళ్ళు అయితే పెట్టానండి. టీ అయితే బాగా మరుగుతుంది. ఈ పనుల కంటే ముందు నేనైతే వాకిలి ఉడిచి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను. టీ ఇలా మరిగేటప్పుడు ఇందులోకి ఒక చిన్న యాలక్కాయ కచ్చాపచ్చగా దంచి వేస్తే టీ తాగేటప్పుడు మైండ్కి నాకైతే చాలా రిలీఫ్ అనిపిస్తుందండి. హాయ్, ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? ఇంకా టీ తాగేసిన తర్వాత మిగతా ఇంట్లో గిన్నెలు మొత్తం ఇలా నటి తోమేసేసి చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసాను. మళ్ళీ ఇంకా డ్యూటీ ఎక్కాలండి, వంట చేయాలి. ఈరోజైతే ఆకుకూర పుల్లగూర అయితే చేస్తున్నానండి. ఇలా అయితే చేసుకుంటే 2 days అయినా మనకి ఇలా ఆకుకూర పుల్లగూర పాడైపోకుండా ఉంటుంది. ఇందులోకి మామిడికాయ, చింతపండు, తరిగిన టమోటాలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత పసుపు, తగినంత కారం కానీ లేదా పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. మనకి ఏది తింటాం అనుకుంటే మన కారాన్ని తగ్గట్టు అయితే పులుపుని చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా వెనిపి ఇందులోకి పోపు పెట్టుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చేద్దామండి. నాకైతే 8:30 కల్లా క్యారేజ్ అయిపోవాలి. ఈరోజు టిఫిన్లోకి పల్లి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. ఇందులోకి నేను పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చితో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా పప్పులన్నీ ఇలా వేపేసుకున్న తర్వాత పక్కన గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇందులో తగినంత చింతపండు, తగినంత వెల్లుల్లిపాయలు ఒక 2 కానీ 3 కానీ తీసుకోవాలండి. ఇందులోకి కొంచెం నాకు టేస్ట్కి అయితే నేను అల్లం అయితే ఒక చిన్న ముక్క యాడ్ చేస్తాను. కొంచెం బరకగా పట్టుకొని ఇందులోకి కొంచెం పోపు పెట్టుకుంటే చట్నీ రెడీ అయిపోయింది. ఇంకైతే మనం కర్రీ తిరగపోవడానికి అయితే తిరగమాత అయితే పెట్టానండి. ఒక బాండలు తీసుకొని తగినంత ఆయిల్ అయితే వేసి ఇందులోకి పోపు దినుసులు అయితే వేసి తిరగమాత అయితే పెట్టేశాను. ఇంకా పప్పు అయితే తిరగబోసానండి. కర్రీ అయిపోయింది, చట్నీ అయిపోయింది. ఇంతకీ టిఫిన్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తానండి. టిఫిన్ దగ్గరికే వస్తున్నాను. ఇంకొచ్చేసి రైస్ కూడా అయిపోయిందండి. కానీ రైస్ చేయడం అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేయలేదు. ఈరోజు మన టిఫిన్ ఇడ్లీ. సబ్స్క్రైబ్ ప్లీజ్.